విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఆధునిక క్యూలైన్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కారిడార్లో ఒకేసారి సుమారు 250 మంది భక్తులు వేచి ఉండే అవకాశం ఉంటుంది. ఎండ, వర్షం వంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సౌకర్యవంతంగా దర్శనం కోసం వేచి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దర్శన వ్యవస్థ మరింత క్రమబద్ధంగా మారుతుందని అన్నారు. ఈ 3 రోజులు కూడా కళా ఉత్సవం అని చెప్పేసి దానికి నామకరణం చేశాము. ఆ ఉత్సవాన్ని ఆగస్టు 6 నుంచి 9 వరకు మధ్యలో ఒకరోజు గ్యాప్తో దుర్గా టెంపుల్ చైర్మన్ గారు వ్యవహరిస్తారు. వారిని అడిగిన వెంటనే ఈ కార్యక్రమం చేపట్టడానికి ఉపయోగించారు, మమ్మల్ని ఆదరించారు. వారి సహకారంతో ఈ 3 రోజులు కూడా విజయవాడ పట్టణంలో 2 రాష్ట్రాల కళాకారులను ఉత్తేజపరిచి ఉద్దేశించి ప్రతిభను బయటకు తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇదేదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం కాదు. దీనికి ప్రవేశ రుసుము అనేది ఏముండదు. ఎవరు కూడా డబ్బులు కట్టి ఎంట్రీ పంపించాల్సినటువంటి అవసరం లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ కళలను ప్రదర్శించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. దీనికి నాంది ప్రస్తావన మన శివస్వామి గారు, శ్రీ 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 శివస్వామి గారు, ఆ తాళాయపాలెంలో ఉన్నటువంటి శివయ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, వారి సూచన ప్రకారము కళా ఉత్సవం అని చెప్పేసి 6, 7, 9 కార్యక్రమం 6వ తారీఖు, 7వ తారీఖు మరియు 9వ తారీఖు సుమారుగా 750 మంది కళాకారులు వివిధ మన 2 రాష్ట్రాల నుంచి కూడా అప్లై చేసుకున్నారు. 750 మందిలో మనం స్క్రూటినైజ్ చేసి 250 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆముదాల వలస, శ్రీకాకుళం, పార్వతీపురం దగ్గర నుంచి ఇటు చిత్తూరు, అటు తెలంగాణ మొత్తం అందరి కళాకారుని ఆహ్వానించడం జరిగింది. వీరిలో 250 మందికి రేపు 3 రోజులు కాంపిటీషన్ జరిగి ఈ కాంపిటీషన్స్ కి అద్భుతమైనటువంటి జడ్జెస్ మన తెలంగాణ నుంచి, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారందరి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరుగుతాయి. వీరందరికీ కూడా సబ్ జూనియర్ కేటగిరీ, జూనియర్ కేటగిరీ, యూత్ మరియు సీనియర్ కేటగిరీ 4 విభాగాలు ఉంటాయి. ఈ 4 విభాగాల్లోనూ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్. పార్టిసిపేట్ చేసిన ప్రతి వారికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మరియు మెడల్ ఇవ్వడం జరుగుతుంది. 6, 7, 9 కార్యక్రమం 6వ తారీఖు, 7వ తారీఖు మరియు 9వ తారీఖు సుమారుగా 750 మంది కళాకారులు వివిధ మన 2 రాష్ట్రాల నుంచి కూడా అప్లై చేసుకున్నారు. 750 మందిలో మనం స్క్రూటినైజ్ చేసి 250 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆముదాల వలస, శ్రీకాకుళం, పార్వతీపురం దగ్గర నుంచి ఇటు చిత్తూరు, అటు తెలంగాణ మొత్తం అందరి కళాకారుని ఆహ్వానించడం జరిగింది. వీరిలో 250 మందికి రేపు 3 రోజులు కాంపిటీషన్ జరిగి ఈ కాంపిటీషన్స్ కి అద్భుతమైనటువంటి జడ్జెస్ మన తెలంగాణ నుంచి, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారందరి ఆధ్వర్యం